హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పోస్ట్ ఆఫీస్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ గురించి ఒక చాలా ముఖ్యమైన విషయం అయితే తెలుసుకుందాము. మనం ప్రతి నెల కొంచెం కొంచెం డబ్బు జమ చేస్తూ మనం ఆర్డీ స్కీము పాపులర్ అయిన ఆర్డీ స్కీమ్ అయితే కడుతుంటాం కదా. ఆ యొక్క స్కీమ్ గురించి మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుంది, అదేవిధంగా ఇంట్రెస్ట్ ఎలా క్యాల్కులేట్ చేస్తారనేది మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దిస్ ఇస్ రమేష్. సో ఫస్ట్ టైంగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని పోస్ట్ ఆఫీస్ సంబంధించిన వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ముందుగా మనం ఆర్డీ బేసిక్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. సో ఆర్డీ డ్యూరేషన్ అంటే మెచ్యూరిటీ పీరియడ్ వచ్చి 5 years ఉంటుంది. అంటే 5 years అంటే 60 months, 60 నెలల వరకు మనం పే చేయాల్సి వస్తుంది. ప్రతి నెల కనీసం మనం 100 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అనేది మీ ఇష్టం అనమాట. మన దగ్గర ఎంత ఉంటే అంత పే చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. దీనికి అనేది లిమిట్ అనేది ఉండదు. ప్రజెంట్ దీని యొక్క వడ్డీ రేట్ అనేది 6.7% పర్ యానం ఉంటుందన్నమాట. అంటే ఒక సంవత్సరానికి 6.7 వడ్డీ అయితే ఉంది. దీనికి ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనేది మన క్వార్టర్లీ కాంపౌండింగ్ క్యాల్కులేట్ చేస్తారనమాట. క్వార్టర్లీ కాంపౌండింగ్ అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ అనేది మనకి బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేస్తూ ఉంటారనమాట మన యొక్క మెచ్యూరిటీ అమౌంట్కి. సో అయితే ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనేది తెలుసుకుందాము. ఈ యొక్క రికరింగ్ డిపాజిట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఒకేసారి మొత్తం డబ్బు పెట్టం కాబట్టి ఈ స్కీమ్లో మనం ప్రతి నెల కొంచెం కొంచెం డిపాజిట్ చేస్తూ ఉంటాం అనమాట, సేమ్ అమౌంట్ అనేది. అందుకే ప్రతి నెల జమ చేసిన అమౌంట్కి వేరువేరుగా కాలానికి వడ్డీ వస్తుందన్నమాట. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మొదటి నెల పెట్టిన డబ్బుకి అయితే మనకి 60 నెలలు ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది. అదే మీరు రెండో నెల పెట్టిన డబ్బులకి 59 నెలలు ఇంట్రెస్ట్ అయితే రావడం జరుగుతుంది. అది మీరు లాస్ట్లో 60 నెలలు కడుతారు కదా, అప్పుడు ఒక మంతే ఉంటుంది కాబట్టి ఒక మంత్ ఇంట్రెస్ట్ అయితే రావడం జరుగుతుంది. అందుకే ఆర్డీ మెచ్యూరిటీ క్యాలిక్యులేషన్ అనేది కొంచెం ప్రత్యేకంగా ఉంటుందన్నమాట, డిఫరెంట్గా ఉంటుంది దీని యొక్క క్యాలిక్యులేషన్ అనేది. అందుకే ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్తో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మీరు ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ప్రతి నెల ఒక 1000 రూపాయలు కానీ మీరు ఆర్డీలో ఓపెన్ చేసుకున్నాను. ఈ నెల మీరు 1000 రూపాయలు అకౌంట్ ఓపెన్ చేశారు అంటే దాని అర్థం 60 నెలల వరకు మీరు 1000 రూపాయలే కట్టాలి. నేను ఈ నెలలో 2000 ఉంది, 2000 కడతానంటే తీసుకుంటారు, కానీ అది అడ్వాన్స్గా పే చేసినట్టు ఉంటుంది అనమాట. సో మీరు ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనమాట అది. ఈ నెలలో మనం 1000 రూపాయలు అకౌంట్ ఓపెన్ చేసామంటే 60 నెలల వరకు 1000 రూపాయలే కడుతూ ఉండాలి. అంటే 60 నెలలకి టోటల్ డిపాజిట్ ఎంత, 60,000 మీరు పే చేస్తారనమాట. అంటే 1000 ఇంటూ 60 నెలలు మొత్తం 60,000 పే చేస్తారు. ఇప్పుడు మనము దీని యొక్క ఆర్డీ ఫ్యాక్టర్ మెథడ్ అనేది ఒకటి ఉంది, క్యాలిక్యులేషన్ ఒక ఫార్ములా ఉంది. ఇది చాలా పెద్ద ఫార్ములా అనమాట. సో మీకు ఇప్పుడు 6.7% వడ్డీ ప్రకారంగా 5 సంవత్సరాల ఆర్డీ ఫ్యాక్టర్ వాల్యూ ఎంతంటే 71.37 రూపీస్, 71.37. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క వాల్యూ మీరు ఎంత అమౌంట్ అయితే డిపాజిట్ చేస్తారు ప్రతి నెల ఆ అమౌంట్కి మీరు మల్టిప్లై చేస్తే దాని యొక్క మెచ్యూరిటీ అనేది మనకి క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. సో నెక్స్ట్ మెచ్యూరిటీ క్యాలిక్యులేషన్. సపోజ్ మీరు 1000 రూపాయలు ప్రతి నెల మనం డిపాజిట్ చేస్తున్నాం. 1000 ఇంటూ 71.37 కదా ఆర్డీ ఫ్యాక్టర్ అనేది ఈక్వల్ టు 71,370 రూపాయలు దీని యొక్క మెచ్యూరిటీ వాల్యూ అనమాట. చూసారు కదా, సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్డీ ఫ్యాక్టర్ వాల్యూ 71.37. అది ఇంట్రెస్ట్ అమౌంట్ మీకు ఇప్పుడు ఎంత వచ్చింది, మీరు కట్టేది ఎంత 60,000. సో మీకు వచ్చిన అమౌంట్ ఎంత టోటల్ 71,370 రూపాయలు. అంటే మీకు కేవలం ఇంట్రెస్ట్ అనేది 11,370 రూపాయలు అయితే మీకు వడ్డీ రావడం జరుగుతుంది. అంటే 60,000 పెట్టుబడి పెడితే 11,370 రూపాయలు ఇంట్రెస్ట్ అనేది మీరు పొందుతారనమాట. సో ఈ విధంగా మన 1000 రూపాయలకి అయితే ఇంట్రెస్ట్ అనేది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. సపోజ్ మీరు ఇప్పుడు నేను 1000 రూపాయలు మీరు చెప్పారు, మరి 500కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే సేమ్ ఇదే విధంగా 500 ఇంటూ ఆర్డీ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత చెప్పాను 71.37 అంటే మల్టిపుల్ చేసిన తర్వాత 35,685 రూపాయలు వడ్డీ అనమాట. సో ఈ విధంగా వస్తుంది. అంటే మీకు 60 నెలలు ఎంత కడతారు 30,000, మీకు వడ్డీ ఎంత వచ్చింది 5,685 రూపాయలు అనమాట. సో ఈ విధంగా సపోజ్ మీరు 2,000 కట్టారు, 2,000 కడితే ఎంత 2,000 ఇంటూ 71.37. సో అంటే మీకు 1,42,740 రూపాయలు వస్తుంది.
నెక్స్ట్ సపోజ్ 5,000 తీసుకోండి. 5,000 ఆర్‌డి నెల 5,000 గాని మీరు పే చేసినట్లయితే 60 నెలలకి. సో, మీరు 5,000 ఇంటూ 71.37 అంటే మీకు మెచ్యూరిటీ అమౌంట్ 3,56,850 రూపాయలైతే మీకు ఇంట్రెస్ట్ అనేది వడ్డీ అనేది వడ్డీ అంటే మెచ్యూరిటీ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చనమాట. సపోజ్ మీరే ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. ఒక రూ. 100 తీసుకోండి. రూ. 100 ఇంటూ 71.37 అయితే మనకి 7,137 అంటే మీరు నెలకి రూ. 100 60 నెలలు ఎంత 6,000 అంటే మనకెంతొచ్చింది? 7,137 రూపాయలొచ్చింది. అంటే రూ. 1,137 వడ్డీ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఎంత అమౌంట్ అయినా సరే ఆర్‌డి మీరు ఒక నెలలో డిపాజిట్ అమౌంట్ ఎంత అయితే కడుతూ ఉంటారో స్టార్టింగ్ అమౌంట్ ఇంటూ ఆర్‌డి ఫ్యాక్టర్ వాల్యూ వేసుకుంటే అది మీకు మెచ్యూరిటీ. మీరు ప్రతిసారి ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ కట్టిన తర్వాత మీరు ఆడికెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. ఈ క్యాలిక్యులేషన్‌గా మీరు చూసినట్లయితే మీకే ఈజీగా ఇంత అమౌంట్ అనేది రావడం జరుగుతుందనమాట. సో, ఈ విధంగా ఆర్‌డి క్యాలిక్యులేషన్ మనం చేసుకోవచ్చు. సో, ఈ విధంగా పోస్ట్ ఆఫీస్‌లో ఉన్న ఆర్‌డి స్కీమ్ మెచ్యూరిటీ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే కామెంట్స్‌లో చెప్పండి. నేను ఆర్‌డి మెచ్యూరిటీ ఫుల్ టేబుల్ అంటే రూ. 1,000 నుంచి 10,000 వరకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే 100కి ఎంతొస్తుంది, 200కి ఎంతొస్తుంది, 10,000 వరకు ఎంతొస్తున్నది మీకు ఒక టేబుల్ రూపంలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. మనం ఏ వీడియో చేసినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మరిన్ని పోస్ట్ ఆఫీస్ స్కీమ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.